విషయం జరిగింది అన్నప్పుడు భయపడితే మీకు ఏం చేయాలో పరిష్కారాలు కూడా గుర్తుకురావు. కంగారైపోయి భయపడిపోయారు అనుకోండి, ఆ టైంకి ఏం చేయాలో కూడా తెలియదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదు. ఏలియా గారి పరిస్థితి అదే, యోహాను గారి పరిస్థితి అదే. కానీ దేవుడు చెబుతున్నాడు, పిరికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదు. కొంతమందికి చావు అంటే భయం, మరణం అంటే భయం. బయటపడలేదు కానీ నలుగురు ఇక్కడ ఎవడొకడు ఉండే ఉంటాడు, మా తమ్ముడు లేదా మా అన్నయ్య. ఎవరు దేనికి భయపడేవాళ్ళు? చావుకు భయపడేవాళ్ళు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, చావుకు భయపడుతున్నామండి, చావు రాకుండా ఉంటుందండి? నేను భయపడతాను కాబట్టి చావు నా దగ్గరికి రాదు, ఏమైనా సూత్రం అయితే? పోనీ నేను భయపడను కాబట్టి చావు నా దగ్గరికి రాదు, ఏమైనా సూత్రం అయితే? ఎలా